అమావాస్య రోజు నైట్ బయటకి వెళ్ళొద్దు అని అంటారు. వెళ్తే అసలేం జరుగుతుంది? అమావాస్య రోజు రాత్రి బయటికెళ్ళొద్దనడం తప్పు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రి 1 గంటకు, 2 గంటలకి కూడా అమావాస్య రోజులు తిరుగుతుంది. అవును. ఆళ్ళకేం అవ్వట్లేదు కదా! అవును. యాక్చువల్‌గా ఏంటంటే మన మెంటల్ హె వెల్‌నెస్ బావుంటే అమావాస్య కాదు, పున్నమి కాదు ఏ రోజైనా బయటికెళ్ళొచ్చు. హ్మ్. మెయిన్‌గా చంద్రుడు క్షీణించి ఉంటాడు కాబట్టి, ఉండడు కాబట్టి ఆ రోజు చంద్రబలం ఉండదు కాబట్టి, మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికెళ్ళకూడదు. మానసిక బలం ఎవరికైతే లేదో జాతకం వల్ల, వాళ్ళు ఆ రోజు జాగ్రత్తలు పాటించాలి. హ్మ్. అంటే వాళ్ళు ఆ రోజు ఏంటి, మనుషులతోటి మాట్లాడేటప్పుడు కానీ, ఎవరితో అయినా ఎదుర్కొనేటప్పుడు కానీ, ధ్యానం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ, కామ్‌గా ఉండి చేసుకోవాలి. ఓకే. హైపర్ అవ్వద్దు. హ్మ్. హైపర్ అవుతే వాళ్ళ హెల్త్ పాడవుతది. అందుకని ఆ మాట అన్నారు కానీ, అమావాస్య రోజు అందరూ బయటికెళ్ళొచ్చు, అన్నీ చేయొచ్చు. ఇది బావుండాలి అంతే. అలా బయటకెళ్ళినప్పుడు ఏదైనా నిమ్మకాయలు తిప్పి పడేయడం, దానికి బొట్లు ఉంటే గనక అక్కడ తొక్కొద్దు, చేయొద్దు అని జెప్పేసి ఇలాంటివి చెప్తూ ఉంటారు పెద్దలు. అవును. కానీ నేనెళ్ళినప్పుడు కావాలనే తొక్కి జూషినా. నాకేం గాలేదు గదా! నేను దీనికొకటి చెప్తాను. హ్మ్. నా నేను చెప్పిందేంటంటే, సింపుల్‌గా మీ ఇంట్లో మీ అమ్మగారు నీకు దిష్టి తీస్తారు. హ్మ్. అవునా? దిష్టి రోడ్డు మీద ఏస్తారు. హ్మ్. నేను దాన్ని తొక్కా. అప్పుడు దాని నెగెటివ్ ఫలం ఎవరికి? వేసిన వాళ్ళకా? తొక్కిన వాళ్ళకా? సో, తొక్కిన వాళ్ళకనే అంటాను. వేసిన వాళ్ళకి 200% ఎళ్తుంది. తొక్కిన వాళ్ళకి 100% ఎళ్తుంది. కానీ అక్కడ తగ్గిందంటున్నారు గదా! ఏం తగ్గింది? దిష్టి తీయడం వల్ల తగ్గిందంటున్నారు గదా! తగ్గింది. కానీ మీరు చేసింది నెగటివిటీ కదా! హ్మ్. నేనేం చెప్తాను? దిష్టి తీస్తే తీయండి. కానీ అది తీసేది నిమ్మకాయతో కాదు. ఓకే. ఉప్పు, మిరియాలతో తీయండి. వాష్ బేసిన్‌లో ఏసేయండి. హ్మ్. అప్పుడేమవుతుంది? ఎవరు తొక్కరు. ఒకవేళ నిమ్మకాయతో తీస్తే చెట్లలో వేయండి. హ్మ్. లేకపోతే ఎవరు నడవని ప్లేస్‌లో ఎయండి. ఓకే. అప్పుడేమవుతుంది? నెగెటివ్ ఎఫెక్ట్స్ రాదు. క్రాస్ రోడ్స్‌లోనే ఎయ్యాలని ఎంతమంది చెప్పారు? అక్కడనే ఎందుకెయ్యాలి? హ్మ్. అసలక్కడ ఎయ్యకూడదు. ఎందుకంటే చాలామంది ఎళ్తారు కాబట్టి ఆ నెగటివిటీ అంతా ఎవరైతే ఎస్తారో వాళ్ళకెళ్తుంది. హ్మ్. మీరు కావాలని తొక్కారు. అంటే ఇదంతా ఒక మూఢనమ్మకాలు గాదు. నిజమే అని మీరంటారు. నిజమే. హ్మ్. కాకపోతే ఏంటంటే మీరు కావాలని తొక్కారు. ఓకే. టెస్టింగ్‌కి తొక్కారు. హ్మ్. అదే మీరు అదే టైంలో చూడకుండా తొక్కుంటే ఆ ఫలితం మీకొచ్చేది. ఓకే. ఎప్పుడు దేవుడిని పరీక్షించకూడదు. హ్మ్. దేన్ని పరీక్షించకూడదు. కానీ అక్కడ దేవుడు అక్కడ కాదు. అది అక్కడ దెయ్యం కదా! అక్కడ అదే అంటున్నాను. హ్మ్. దేవుడు, దెయ్యము అనేది కాదు. మీరు ఏదైనా పరీక్షించారనుకోండి, మీరు ఇప్పుడు అనుకుంటున్నారు. అది హ్మ్. ఎప్పుడు ఎఫెక్ట్ ఇయ్యాలో అప్పుడు ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు మీ గ్రహస్థితి బావుంది. హ్మ్. మేబీ మీకు గురుబలం ఉంది, శుక్రబలం ఉంది. చాలా బావుంది. హ్మ్. రేపు గురుబలం ఉండదు. పలానా రాశిలోకెళ్తే గురువు మీకు ఓకే. యాంటీ రాశిలోకెళ్తే అప్పుడు గురుబలం ఉండదు. హ్మ్. మీరు తొక్కిన దానికి అప్పుడు ఫలితం వస్తుంది. ఇమ్మీడియేట్‌గా రాదు. రిమెంబర్ థిస్. ఓకే. ఇప్పుడు రాశి అన్నారు గాబట్టి, నాది మిథున రాశి, నా ఫ్రెండుది మిథున రాశి. సో, మా ఇద్దరి రాశిలు సేమ్ ఉంటాయా ఈ ఇయర్‌లో, ఈ మంత్‌లో, ఈ వీక్‌లో? నక్షత్రాలు వేరు కదా! హ్మ్. ఒక్కొక్క రాశిలో 9 ఉంటాయి. అవును. అవునా? మిథున రాశిలో ఉండేవేవి? పునర్వసు, హ్మ్. నెక్స్ట్ పునర్వసు లాస్ట్ పాదాలు 1, 2, 3 ఉంటాయి. దాని తర్వాత ఆరుద్ర, దాని తర్వాత మృగశిర. ఓకే. మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 ఉంటాయి. సో, ఇప్పుడు ఆళ్ళు సేమ్ ఉన్న ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఆరుద్రకి రాహు అధిపతి, హ్మ్. మృగశిరకి కుజుడు అధిపతి, పునర్వసుకి గురువు అధిపతి. వాళ్ళ ప్రకారం నడుస్తుంది. చంద్రుడు ఎక్కడ ఉన్నాడనేది. హ్మ్. దాని తర్వాత అక్కడి నుంచి ఎయిత్ హౌస్‌లో ఎవరున్నారు. ఓకే. ఒకటే దాని మీద ఉండదు కదా! ఇప్పుడు నీది తనది ఒకే రాశి అయినా, నీ లగ్నం వేరే, తన లగ్నం వేరే. హ్మ్. నీకున్న యాస్పెక్ట్స్ వేరే. అంటే గ్రహాలు ఉన్న ప్లేస్‌మెంట్స్ వేరే. వాళ్ళు చూసే యాస్పెక్ట్స్ వేరే. ప్రతి ఒక్కళ్ళకి ఒకటే ఉండదు. ఓకే. సో, అలా సేమ్ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరంటారా? సేమ్ ఉన్నవాళ్ళు సేమ్ రాశి వాళ్ళుంటారు కానీ, సేమ్ ఇది చక్రాలు ఉన్నవాళ్ళు ఒకళ్ళుండరు. హ్మ్. అంటే సేమ్ టైమింగ్‌లో పుడితే విత్ సేమ్ సెకండ్స్ ఓకే. అప్పుడుంటుంది. అలా చాలా రేర్. సో, అప్పుడు వాళ్ళిద్దరూ ఒకటే సెటిల్ అయ్యి ఉంటారా?
ఒకటే సెటిల్ అయి ఉంటారంటే అది కూడా డిపెండ్స్. హ్మ్. అంటే ఒకళ్ళు కోటీశ్వరులు, ఒకళ్ళు మధ్య తరగతి గూడా అయ్యుండొచ్చంటారు. అదే అంటున్నాను. ఇప్పుడు కోటీశ్వరుడు, మధ్య తరగతి ఎవ్రీథింగ్ కమ్స్ విత్ యువర్ పాస్ట్ బర్త్స్. హ్మ్. పూర్వజన్మ సుకృతం అంటారు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఈ బర్త్‌లో మీరు చేసే కర్మలు ఏవైతున్నాయో అవి యాస్ పర్ చేస్తే అప్పుడు బావుంటుంది. ఓకే. అప్పుడు అన్నీ అవుతాయి. మనం ఏం చేస్తాము, మన కర్మల్లో ఏం చేయకుండా, పూర్వజన్మని ఏం నమ్మకుండా మనం నార్మల్‌గా తిరుగుతుంటాం. హ్మ్. ఇంట్లో వాళ్ళు చదవమంటే ఏమో, "నువ్వు చదువు, మీ ఫ్రెండ్ చదువుతున్నాడు." ఎందుకు? మీ ఫ్రెండ్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాడు. చదువేముంది, ఏం లేదు, ఏం కాదు. మన కృషి మీద మనం ఉందాము. మనం ఏదో ఒకటి చేద్దాం, బిజినెస్ చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం. ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాడు. హ్మ్. నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యావు. ఇద్దరిది సేమ్ జాతకమే కదా! వాడు చెప్పేది మంచే కదా! నా మంచి గురించే కదా! అని నువ్వు చేయలే. ఓకే. తను చదువుకున్నాడు, తను పైకెళ్ళిపోయాడు. ఇప్పుడు తప్పు ఎవరిది? అవును. జాతకానిదా? నీదా? హ్మ్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ జాతకం. జాతకం ఎప్పుడైనా 20% ఉంటుంది. జాతకం కూడా మారుతుంది మనం చేసే పనుల ద్వారా. ఓకే. ఇప్పుడు పాముంది. హ్మ్. రేఖలు ప్రతి అమావాస్యకి, ప్రతి పున్నమికి మారుతాయి. మనం హ్మ్. చేసే పనుల వల్ల. ఇప్పుడు మనం మంచి పనులు చేసామంటే, మంచికి సంబంధించింది ఏదైతే ఉంటాయో దాని ప్రకారం ఇది చేంజ్ అవుతుంది. కానీ రేఖలు అలానే ఉంటాయి గదా! మీరు చూసేటప్పుడు చిన్నప్పటి నుండి మనం చనిపోయే వరకు అదే రేఖలుంటాయి గదా! ఏది రేఖలు? నువ్వు చూస్తే ఎగ్జాక్ట్‌గా చూడు. హ్మ్. రేపు పున్నమి వస్తుంది. హ్మ్. మార్చ్‌లో. ఫస్ట్ వీక్‌లో పున్నమొస్తుంది. ఓకే. ఓకేనా? ఇప్పుడు నీ చెయ్యి కరెక్ట్‌గా చూసుకో. హ్మ్. భూతద్దం వేసి. నువ్వు మంచి డీడ్స్ చెయి. హ్మ్. చేసి పున్నమి తర్వాత మళ్ళీ నీ చెయ్యి చూడు. ఓకే. ఏదో ఒక ఎక్స్‌ట్రా రేఖొస్తుంది. సరే నేను ఒకవేళ ఏదైనా స్కానింగ్‌లో చేసి చూస్తాను. మళ్ళీ నెక్స్ట్ మీరన్నట్లు పున్నంలో స్కానింగ్ కాదు. హ్మ్. భూతద్దం ఓకే. లేదా ఏదైనా పామిస్ట్ దగ్గరికెళ్ళి ప్రిడిక్షన్ తీసుకో. హ్మ్. మళ్ళీ పున్నమి తర్వాత అదే పామిస్ట్ దగ్గరికెళ్ళు. పామిస్ట్ ఎవరైతే చెప్తారో ఓకే. తనకి కనుక నిజంగా ఫలించేవి ఉంటే యాక్చువల్‌గా ఆస్ట్రాలజర్స్ కానీ, పామిస్ట్రీ కానీ, న్యూమరాలజిస్ట్ కానీ ఎవరైనా ప్రిడిక్షన్ చేసి చెప్తే హ్మ్. వాళ్ళు చేసిన ప్రిడిక్షన్స్ నెక్స్ట్ వచ్చే అమావాస్య కానీ, పున్నమికి కానీ వాళ్ళది చేంజ్ అయిపోతుంది కంప్లీట్‌గా.